టైం టు టైం జాబ్ ఉంటుంది. మాల్టీస్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా, కంపల్సరీ అవర్ బేస్డ్ సాలరీ ఉంటుంది. జాబ్స్లో సీనియారిటీ పెరిగే కొద్దీ. నమస్తే ఫ్రెండ్స్, జై హింద్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచం. ఈ మధ్య నేను నా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో చేసిన, మాల్టాలో ఫుడ్ డెలివరీ జాబ్స్ ఎలా ఉంటాయి, సాలరీలు ఎలా ఉంటాయి అని చెప్పేసి వాటి గురించి 2-3 వీడియోలు చేసిన. అది కాకుండా కొంతమంది మిత్రులు నన్ను అడుగుతూ ఉన్నారు, అన్న అదర్ జాబ్స్కి ఫుడ్ డెలివరీ జాబ్స్కి మధ్య తేడా ఏది, ఏ జాబ్లో వస్తే బెటర్ అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోరిక మేరకు నేను ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నా. ఫుడ్ డెలివరీ జాబ్స్కి ఇంటర్నేషనల్ లైసెన్స్, ఇండియా లైసెన్స్ నడుస్తుందా నడవదా అనేది కూడా మొత్తం క్లియర్గా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు, మాల్టాలో ఉన్న జాబ్స్ గురించి ఉన్నట్టు మాత్రమే చెప్పడమే నా పని. అంతకుమించి ఇంకేం లేదు, జస్ట్ వాస్తవాన్ని మాత్రమే చెప్తున్నా. మీకు నచ్చితే చూజ్ చేసుకోండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి, అంతేనా. దీంట్లో ఎవరు కాంట్రవర్సీ కామెంట్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. వీడియో మాత్రం వాస్తవం ఉంటుంది, నిజం మాత్రమే ఉంటుంది. ఇందులో కల్పితం ఏం లేదు. మనకు ఇందులో కల్పించి క్రియేట్ చేసి మనమేమో డబ్బులు సంపాదించుకునేది ఏం లేదు ఫ్రెండ్స్. వాస్తవాన్ని జనాల్లోకి చేరవేస్తున్నా, ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళు యూజ్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే అదర్ జాబ్స్కి ఫుడ్ డెలివరీ జాబ్స్కి మధ్య ఉన్న తేడా. ఫస్ట్ వన్ వచ్చేసి మాల్టాలో అదర్ జాబ్స్కి టైం టు టైం జాబ్ ఉంటుంది. అవర్లీ సబ్స్ టైం టు టైం జాబ్ ఉంటుంది. ఫుడ్ డెలివరీ జాబ్లో మాత్రం టైం టు టైం జాబ్ ఏమి ఉండదు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నీ ఇష్టం, మన ఇష్టం. పొద్దున ఆన్లైన్కి వస్తావా, సాయంత్రం ఆన్లైన్కి వస్తావా, ఎప్పుడు వస్తావా, ఎప్పుడు ఆఫ్లైన్కి వస్తావా అనేది మన ఇష్టం. సెకండ్ వన్ వచ్చేసి అదర్ జాబ్స్లో అవర్ బేస్డ్ సాలరీ ఉంటుంది. గంటకి ఇంత అని చెప్పేసి ఉంటుంది. అండ్ వారం రోజుల షెడ్యూల్లో ఉంటుంది. వారం రోజులు షెడ్యూల్ వస్తుంది, వీక్లీ షెడ్యూల్ వస్తుంది. ఇది అవర్ బేస్డ్ సాలరీ అనేది మాల్టాలో ఫుడ్ డెలివరీ జాబ్లో అసలే లేదు. ఎవరైనా ఉంటుందని చెప్పినా కూడా అసలే నమ్మకుర్రి. ఇంత వస్తుంది, అంత వస్తుంది, గంటకి ఇంత వస్తుంది అని చెప్పేసి చెప్తే నమ్మకుర్రి. ఇక్కడ ఏంది అని అంటే, ఎంత చేసుకుంటే గంత నువ్వు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కాకపోతే నీవు 8 గంటలు చేయాలని, 10 గంటలు చేయాలని రూల్ ఏం లేదు. 24 గంటలు చేసుకో, 18 గంటలు చేసుకో, అది మన దమ్ము, మన ఇష్టం. ఓకేనా. ఎప్పుడన్నా ఆన్లైన్కి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఆఫ్లైన్కి వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. నువ్వు ఎన్నన్నా గంటలు చేసుకో, బట్ ఆర్డర్లు వస్తే పైసలు. ఓకేనా ఫ్రెండ్స్. ఆర్డర్ లేకపోతే నువ్వు 10 గంటలు ఆన్లైన్లో ఉన్నా, నీకు ఆర్డర్ లేకపోతే నీకు డబ్బులు అయితే రావు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, మూడవది, అదర్ జాబ్స్లో సీనియారిటీ పెరిగే కొద్దీ సాలరీ వేజ్ అనేది కూడా పెంచుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు నేను 6 నెలల నుంచి చేస్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో నాకు గంటకు 6 యూరోలు ఇచ్చారు. 6 నెలల తర్వాత ఒక 50 పైసలు, ₹10 పెంచే అవకాశాలు ఉంటాయి. సీనియారిటీ పెరిగే కొద్దీ ఏ జాబ్లో అయినా ఇట్లా పెరుగుతుంది. ఇది మన ఫుడ్ డెలివరీ జాబ్లో మాత్రం ఇట్లా సీనియారిటీ పెరిగినా కూడా మనకు సాలరీ ఇంక్రీజ్ అనేది అయితే ఉండదు. లైక్ 6 సంవత్సరాల నుంచి డెలివరీ జాబ్ చేసేవాడికి ఎంత కాంపన్సేషన్ అయితే వస్తుందో, అదే కాంపన్సేషన్ ఈరోజు ఫుడ్ డెలివరీ జాబ్లో జాయిన్ అయిన వాడికి కూడా అంతే ఉంటుంది. ఇందులో సీనియారిటీ, జూనియారిటీ అనేది తేడా అయితే ఏమైతే ఉండదు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి బోనస్. అదర్ జాబ్స్లో చూసుకున్నట్టయితే బోనస్ ఉంటుంది. 3 మంత్స్కి ఒకసారి బోనస్ అనేది అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం బోనస్ అని అయితే యాడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. మనకు లైక్ 50 100 యూరోస్ బోనస్ అయితే ఉంటుంది. ఈ బోనస్ ఫుడ్ డెలివరీ జాబ్లో లేదు ఫ్రెండ్స్. ఉంటుందని ఆల్రెడీ చెప్తారు, కానీ అదేం లేదు. చేసుకున్నట్టు కైకిలు చేసుకున్నట్టు ఎంత పైసలు ఎత్తే గంతే పైసలు వస్తాయి, అంతకుమించి అయితే ఏం లేదు. కొన్ని ఫ్లీట్లు యాడ్ చేస్తాము అని అంటారు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పటివరకు చూస్తున్నా. నేను 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా, బట్ ఆ బోనస్ అయితే యాడ్ అయినట్టు నాకైతే ఎప్పుడైతే కనవలేదు. బట్ ఎవరైనా కొన్ని ఫ్లీట్లు కొంచెం మంచిగా ఉంటే యాడ్ చేయొచ్చు, బట్ అది గ్యారంటీ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, 5వది సిక్ లీవ్స్. అంటే మంత్లీ 1-2 అనేది సిక్ లీవ్స్ అనేటివి ఉంటాయి. మనకు ఫీవర్ వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, హెల్త్ బాగాలేకున్నా, హెల్త్ బాగుండి కూడా సిక్ లీవ్స్ తీసుకుంటారు, అది వేరే విషయం అనుకో. సో దీనికోసం అనేది సిక్ లీవ్స్ అనేటివి ఉంటాయి, గవర్నమెంట్ ఇది చేస్తుంది. మనము డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ రాయించుకొని అది కంపెనీలో పెడితే
సబ్మిషన్ చేస్తే వాళ్ళు సిక్ లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నువ్వు ఇంటికాడ ఉన్నా నీకు ఆ డే అనేది సాలరీ అనేది పడుతుంది. ఈ సిక్ లీవ్ సాలరీ అనేది ఫుడ్ డెలివరీ జాబ్లో, కొరియర్ జాబ్లో సిక్ లీవ్ అనేది అసలే లేదు. ఎవరైనా ఉన్నా అని చెప్తే కూడా నమ్మకుర్రి. నీకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏమొచ్చినా నువ్వు చేస్తే వేయు, లేకపోతే లేదు. చేస్తే పైసలు, చేయకపోతే పైసలు లేవు, కైకిలి చేసుకున్నట్టే. ఓకేనా ఫ్రెండ్స్? బట్ నెల జీతం అయితే ఇస్తారు కానీ కైకిలి చేసుకున్నట్టే. 6వది ఏంటంటే లీవ్ సాలరీస్. లీవ్ సాలరీస్ అదర్ జాబ్స్లో లీవ్ సాలరీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 1 ఇయర్కి 40 డేసా 1 మంతా లీవ్ సాలరీ అయితే ఇస్తారు. మనం ఇంటికి వెళ్ళొచ్చు, రావచ్చు. మనం ఎట్లా అంటే ఇప్పుడు దుబాయ్లో, మస్కట్లో కూడా చుట్టి పోతారు, అత్తరు చూసిరా, అట్లా వాళ్ళు అప్ అండ్ డౌన్ టికెట్ ఇస్తారు దుబాయ్, మస్కట్లో. కానీ బట్ ఇక్కడ మాత్రం మీకు వెళ్ళడానికి, రావడానికి టికెట్లు, బికెట్లు ఏముండయి. జస్ట్ మీకు ఆ 1 మంత్ 40 డేస్ అనేది మీకు లీవ్ సాలరీ ఇస్తారు. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఈయనే ఉండొచ్చు, మీరు ఎక్కడైనా వేరే యూరోప్ కంట్రీలో తిరిగి రావచ్చు, మన ఇష్టం అది. వెళ్తానంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. బట్ అమౌంట్ మాత్రం ఇస్తారు, బేసిక్ సాలరీ మాత్రం. ఇది లీవ్ సాలరీ. ఫుడ్ డెలివరీ జాబ్లో మాత్రం లీవ్ సాలరీ అయితే ఏముండదు. బట్ ఏంటంటే 1 ఇయర్లీ ఒకసారి నువ్వు పోయొత్తంటే ఇంటికి పోయి రావచ్చు. బట్ రూపాయి మాత్రం, €1 కూడా మనకు ఇవ్వరు. మన డబ్బులు పెట్టుకొని మనం పోవాలా, మన ఖర్చు పెట్టుకొని మనం రావాలా. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చిన తర్వాత కూడా మనం ప్రీవియస్గా మనం 1 మంత్ ఇంటి దగ్గర ఉన్న ఆ ట్యాక్స్ కూడా మనము ఇక్కడ గవర్నమెంట్కి పే చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే మనకు కార్డు రెన్యువల్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ట్యాక్స్ పే చేయకపోతే, ట్యాక్స్ క్లియర్ లేకపోతే చేయించుకుంటారు, ట్యాక్స్ కట్టించుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మాల్టీస్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా కంపల్సరీ ఫుడ్ డెలివరీ జాబ్ చేయడానికి. వేరే లైసెన్స్ అయితే సరిపోతుందా, ఇండియా లైసెన్స్ అయితే సరిపోతుందా అని అంటే, ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ అనేది చేయించుకొని రావాలా. లైక్ 1 ఇయర్ దాకా ఉంటుంది. మనకు యూరోప్ వీసా చూపిస్తే ఇంటర్నేషనల్ లైసెన్స్, యూరోప్ అనే కాదు, ఏ కంట్రీ వీసా ఉన్నా కానీ 1 ఇయర్ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇస్తారు మన ఇండియాలో. 1 ఇయర్ వరకు వాలిడ్ ఉంటుంది. అది ఇక్కడ వచ్చిన తర్వాత మనకు 1 ఇయర్ వరకు నడుస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు వెంటనే మాల్టీస్ లైసెన్స్ అప్లై చేసుకోరాదు. 6 మంత్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు మనం ఆ ఇంటర్నేషనల్ లైసెన్స్తోనే మనం నడిపించుకోవాల్సింది ఉంటుంది. అండ్ 8th వన్ ఇంకొకటి ఏంటంటే, ఇంటర్నేషనల్ లైసెన్స్తోని ఈ ప్రాబ్లం ఏంటంటే కొంచెం రిస్క్. ఎక్కడన్నా ఏదైనా అయినా కూడా దానికి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కాదు మనకు ఏదైనా కానీ. ఇప్పుడు ఎందుకంటే మనం బైక్ల మీద చేస్తాం కాబట్టి ఫుడ్ డెలివరీ జాబ్ అనేది మొత్తం బైక్ల మీదనే నడుస్తుంది ఇక్కడ. సో మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కాదు. మాల్టీస్ లైసెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే 9th వన్ వచ్చేసి సాలరీ గురించి చెప్తా. సాలరీ అనేది పర్ అవర్ హిసాబ్ ఉంటుంది అదర్ జాబ్స్లో. 5.5 నుంచి 6 వరకు ఉంటుంది బేసిక్ సాలరీ. వీక్లీ 40 అవర్స్ కంపల్సరీ చేయాల్సింది ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఇస్తే ఓవర్ టైం సాలరీ కన్సిడర్ అవుతుంది. సాటర్డే, సండేలు అట్లా చేస్తే ఓవర్ టైము పే అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో అదర్ జాబ్స్లో. లైక్ రెస్టారెంట్లలో ఉండకపోవచ్చు, బట్ కంపెనీలలో మాత్రం సాటర్డే, సండే మనకు పర్ అవరు సాలరీ అనేది హాఫ్ డేస్లలో మనం చేసిన వర్క్కి పేమెంట్ అనేది ఎక్కువ వస్తుంది ఇందులో అదర్ జాబ్స్లో. ఇది ఫుడ్ డెలివరీ జాబ్స్లో పర్ అవర్ అయితే ఉండదు. మనకు సాటర్డే, సండే ఎప్పుడు చేసినా మనకు ఇందులో బోనస్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ ఫుడ్ డెలివరీ జాబ్స్ అన్నీ ఉండవు. ఇక్కడ వోల్ట్ అనేది ఉంటుంది. లైక్ వాళ్ళ మన కంపెనీలు వాళ్ళు ఒక టైమింగ్ అనేది ఇస్తారు, బోనస్ టైమింగ్ అనేది. అప్పుడు కొంచెం కాంపన్సేషన్ ఎక్కువ అనేది ఉంటుంది. బట్ ఇది ఫిక్స్ అనేది ఉండదు, 100% గ్యారంటీ అనేది ఉండదు. ఒక్కోసారి ఉండొచ్చు, ఒక్కోసారి ఉండకపోవచ్చు. బట్ హాఫ్ డేస్లలో కొంచెం పర్సెంటేజ్ అనేది, కాంపన్సేషన్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికి వస్తే మనకు 60-40% అనేది కొన్ని ఫ్లీట్లు ఉన్నాయి. కొన్ని ఫ్లీట్లు 69% ఇస్తాయి. డిఫరెంట్ ఫ్లీట్లు, ఒక 100 రకాల ఫ్లీట్లు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు పర్సెంటేజ్ ఒక్కొక్క తీరిస్తారు. కొన్ని ఫ్లీట్లు మంత్లీ €750 వాళ్ళు తీసుకొని వాళ్ళకి బైక్ ఇస్తారు. మనకు బైక్ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు. పెట్రోలు మనం పోసుకోవాలి. మనము డైలీ 100 కొట్టుకుంటే మనకు కొంచెం మనం మంత్లీ 3000 సంపాదించుకోవచ్చు. 3000కి మనం 750 అటు తీసేసుకున్నా కూడా
పెట్రోలు కొంచెం మెయింటెనెన్స్ ఇవి తీసేసినా కూడా మనము మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. డైలీ 50 యూరోలు కూడా కొట్టేవాడు కూడా ఉన్నాడు, డైలీ 80 యూరోలు కూడా కొట్టేవాడు కూడా ఉన్నాడు. కొట్టేటోళ్ళది దమ్ము. నార్మల్గా అయితే మంచిగా చేసేటోళ్ళు డైలీ 100 యూరోలు కంపల్సరీ కొడతారు. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మనం ఎంత మిగిలించుకోవచ్చు ఏంది అనేది. సో ఫైనల్గా మీకు నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనాయి అని అనుకుంటా, ఏ జాబ్లో ఎట్లా ఉంటుందని చెప్పేసి. కావాలంటే ప్రీవియస్లో ఇంకో వీడియో కూడా ఉన్నది సాలరీల గురించి, వోల్టు సాలరీల గురించి కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది అయితే ఇస్తా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్, బాయ్ బాయ్.